మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున దేవుని సంగమం బిడ్డలారా మరో రేకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాముగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన కృపగల తండ్రి దయగల మహేశాన్ని బంగారు బాధాలు పిల్లెట్టిన వందనాలు స్తుతులు స్తోత్రములు గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును దాచి కాపాడి సంరక్షించిందిగా మరో రేకాల సమయం సజీవ లేఖనం చేసి ప్రార్థించిందిగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని వేసినామని నడిచిన తండ్రి ఆమె. ఈ దేవుని సంగం వల్ల నేడు ఏర్పాటు చేసిన వాక్య భాగము అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17, 18, 19 వచనంలో ఏ విధంగా రాయబడింది. అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17, 18, 19 ఏ విధంగా రాయబడినవి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాల్చున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. దేవుని సంగమా ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ పౌలు మీ పైన నాయకులుగా ఉన్న వారికి లోబడి అంటున్నాడు. అంటే పరిచర్యలో, సేవలో దేవుని యొక్క శక్తిని బలాన్ని కలిగిన దేవుని బిడలైన వారిని బట్టి, సేవకులను బట్టి, వారి యొక్క సేవాతత్వాన్ని బట్టి వారు చెప్పినది, వారు చేయనది అది దేవుని చిత్తమై ఉన్నదనే విషయాన్ని మీరు గ్రహించి పై వాటిని యందు అనగా పరసంబంధమైన ఉద్దేశాల చేత వారు ఏదైతే మీకు తెలియజేసేవారు ఉన్నారో ఆ తెలియజేయబడుతున్న విషయాలను బట్టి మీరు ఆత్మీయంగా బలపడుతూ వారిని వారు చూపించే ప్రేమకు మీరు తగినట్లుగా జీవించమంటున్నారు. కాబట్టి మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె అంటున్నాడంటే ఎవరైతే మీ విషయమై, మీ కుటుంబాల విషయమై, మీ బిడ్డల విషయమై, మరి సంఘం పట్ల వారు దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారుగా, దేవుని పట్ల వారు ఉద్దేశాలు ఎరిగిన వారే ఉంటారో వారిని కూర్చుంటున్నారు. మీ పైన నాయకులుగా ఉన్నవారి లెక్క ఒప్పచెప్పవలసిన వారి వల్లే మీ ఆత్మలను కాల్చున్నారు అని. వాళ్ళు ఏం చేస్తున్నారు అనగా ఆత్మలు కాల్చున్నారు. అంటే హృదయంతరంగా కలిగిన దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి జీవిస్తూ మరి ఆత్మల కాపరి అయిన దేవుని యొక్క ఉద్దేశాలను వారు నిత్యము ప్రార్థిస్తూ మీ ఎడల దేవుని చిత్తం ఏమైనదో వారు తెలియజేయవారు అన్నారు. కాబట్టి ఆత్మను బట్టి ఆత్మానుసారంగా మీరు జీవించడానికి వారు మీ ఎడల ఎట్టివారై ఉన్నారో చెప్తున్నాడు. అందుకనే వారి వలె మీ ఆత్మను కాల్చున్నారు అంటే ఒక కాపరత్వాన్ని కలిగిన సేవకులుగా వారు సేవ చేస్తున్న విధానాన్ని పౌలికడు గుర్తు చేస్తూ వారు దుఃఖముతో పని చేసిన ఎలా మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారిలో వారికి లోబడి అంటున్నాడు. అంటే అధికారులకు, పైవారికి, సేవకులకు, విశ్వాసులకు ఎవరైతే మీ పట్ల దేవుని చిత్తాన్ని జరిగించేవారై ఉన్నారో వారి విషయంలో మీరు ఇబ్బంది కలిగించేవారుగా మీరు ఉండకూడదు. అంటే వారు సంతోషంగా ఉండడము, వారు ఆనందంగా ఉండడము, వారు దేవుని యొక్క పనిలో మీ గురించి ఆత్మల పట్ల భారం కలిగి ఉన్నారు కాబట్టి ఆ భారాన్ని వారు మోయిస్తున్న విధానాన్ని బట్టి మీరు వారి పట్ల గౌరవం కలిగి ఉండండి అంటున్నాడు. అందుకనే చెప్తున్నాడు వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడలా మీకు నిష్ప్రయోజనము అంటున్నారు. అంటే మీ పట్ల వారు ఎటువంటి ప్రార్థనా శక్తిని బలాన్ని కలిగి ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. అంటే మీ యొక్క కుటుంబాల నిమిత్తము, మీ నిమిత్తము వారు దేవుని సన్నిధిలో ఏదైతే వారు చేస్తున్న విధానం ఉందో ఆ విధానము ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. అందుకనే వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట వినడి అంటారు. అంటే వారు బలంతోనూ, ఆత్మతోనూ, శక్తితోనూ వారు బలపరచబడుతూ మీ కుటుంబాలు బలపరచ రీతిలా ఆ యొక్క స్థితిని దేవుడు మీకు ఇచ్చినట్లుగా వారు మీ యొక్క చిత్తాన్ని, అంటే దేవుని చిత్తాన్ని మీ పట్ల వారు జరిగించేవారై ఉన్నారు. అందుని బట్టి పౌలు అంటున్నాడు ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. అంటే ఎప్పుడైతే మీరు వారికి లోబడతారో మీరు దేవుని చిత్తానికి లోబడిన వారు అవుతారు, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చిన వారు అవుతారు,
దేవుని ఆలోచనకు తగిన వారు అవుతారు. తద్వారా మీరు దైవ చిత్తానుసారమైన మీ కార్యాలను ఏదైతే మీ పట్ల వారు విధేయత కలిగి ప్రేమ కలిగి వారు ఏదైతే చేస్తున్నారో వాటిని బట్టి వారి ద్వారా మీరు మరింత మేలు పొందేవారుగా విశ్వాసంలో కొనసాగేవారు ఉన్నారు. కాబట్టి మీ పైన నాయకులుగా ఉన్న వారికి లోబడి అనే విషయాన్ని చెప్తూ మా నిమిత్తము ప్రార్థన చేయుడి, మేము అన్ని విషయములలోనూ యోగ్యముగా ప్రవర్తింపగా గోరుచున్నాము, మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకుంటున్నాము అని. అంటే ఎవరైతే ప్రార్థనా శక్తి ప్రార్థనా యోధులు ఉంటారో వారిని నువ్వు ఆశ్రయించినప్పుడు వారు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. కాబట్టి ఆ ఉద్దేశాన్ని పౌలికలు చెప్తున్నాడు, మా నిమిత్తము ప్రార్థన చేయుడి అన్నది. అంటే ఏంటి? ఎవరైతే శ్రమలో శోధనలో వేదంలో ఇబ్బందుల్లో వారి వారి అవసరతల్లో ఉండి ప్రార్థన అవసరాలు కలిగి ఉంటారో ఆ అవసరతలన్నిటిలో వారికి సహాయకులుగా సహకారులుగా మరి ప్రార్థించే వారిగా ఈ పెద్దవారైన వారు మరి ఉండాలి అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. మేము అన్ని విషయంలోనూ యోగ్యముగా ప్రవర్తింపగోరుతున్నామని అంటే అన్ని విషయాల్లో, అంటే వారి కష్టాల్లో బాధల్లో వేదంలో వారి అవసరతలు ఆర్థిక ఇబ్బందుల్లో ప్రతి సందర్భంలో కూడా దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవారే ఉండాలి. అందునిమిత్తం అంటాడు, మేము అన్ని విషయంలోనూ యోగ్యముగా ప్రవర్తింపగోరుచున్నాము, మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుతున్నామని. ఆ నమ్మకాన్ని దేవుని పట్ల దేవుడు చేస్తున్న కార్యాల పట్ల ఏ విశ్వాసాన్ని నమ్మికను వాళ్ళు కలిగి ఉన్నారో ఆ నమ్మికను పోగొట్టుకొనక మీరు వారి ఎడల ప్రేమ కలిగి వారి ఎడల దయ కలిగి వారి ఎడల మీరు ఏదైతే దేవుని ద్వారా మీరు పొందనై ఉన్నారో వాటిని కలిగి ఉండాలని పౌలు చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, మరియు నేను మరీ త్వరగా మీ యొద్దకు మరలా వచ్చినట్లు ఈలాగు చేయవలనని మరీ ఎక్కువగా మిమ్మల్ని బతిమాలుకొనుతున్నాను అంటాడు. అంటే తాను దేవుని పట్ల ఎటువంటి యథార్థతను భక్తిని భయాన్ని కలిగి ఉన్నాడో అదే విషయాన్ని ఆనాడు హెబ్రీ సంఘానికి నేడు సార్వత్రిక సంఘానికి పౌలు చెప్పే మాట ఏంటంటే, నేను తిరిగి వచ్చేటప్పటికి మీరు ఇంకనూ మీ విశ్వాసములో మీ ప్రార్థనా జీవితాల్లో ఏదైతే దేవుడు మీకు అనుగ్రహించాడో మీ పైన నాయకులు ఉన్న వారికి లోబడి ఉండడం అనేది అది మీకు ఆశీర్వాదకరము దీవెనకరము అని చెప్తున్నాడు. అందుని బట్టి మరియు నేను మరి త్వరగా మీ యొద్దకు మరలా వచ్చినట్లు ఇలాగా చేయవలనని మరీ ఎక్కువగా మిమ్మను బతిమాలుకొనుచున్నాను. అంటే తను ఏది చేసినా కూడా అది దేవుని చిత్తమైనదని దేవుని ఉద్దేశమైనదని దేవుని యొక్క ఆలోచన అయినదనే విషయాన్ని పౌలు ఇక్కడ ప్రస్తావన చేశాడు. కాబట్టి మనము క్రీస్తునందును క్రీస్తు మన యందును మనము ఆయన యొక్క మాటల యందు ప్రత్యేకింపబడి పెద్దలయంగా మరి దేవుడు తాను పంపించిన ఆయన సేవకులను బట్టి విశ్వాసులను బట్టి మరి ఎవరైతే ఇతరుల యొక్క అవసరతల లెక్కల్లో సహాయంగా ఉండి వారికి సహకరిస్తూ వారి నిమిత్తం ప్రార్థించి వారే అంటారో వారిని గురించి ఇక్కడ పౌలు చెప్తున్నాడు. కాబట్టి నేడు మనము క్రీస్తునందును క్రీస్తు ప్రేమయందును అనేకల యొక్క రక్షణ నిమిత్తం మనం ప్రార్థించినప్పుడు మరి వారు తమ అతిక్రమములను పాపములను విడిచి ప్రభు యొద్ద తమ హృదయాలను సిద్ధపరుచుకున్న వారై ఉంటారు. కాబట్టి ఎవరైతే తమ హృదయాలను వాక్యం చేత సరిచేసుకుంటూ దేవుని మాట చేత వారు తమ్మును తాము సిద్ధపరుచుకున్న వారే అంటారో వారి నిమిత్తము పౌలు మాటలను తెలియజేశాడు. అందుకనే మీ పైన నాయకులుగా ఉన్న వారికి లోబడుడి అంటున్నాడు. కాబట్టి ఆ లోబడుట అనేది దేవునికి లోబడుట అనే విషయాన్ని పౌలు ప్రస్తావన చేశాడు. మా నిమిత్తము ప్రార్థన చేయడి అంటున్నాడు. అంటే తాను కూడా మరి దేవుని బిడ్డగా దేవుని యొక్క పనిలో తన పాత్ర ఏదైతే ఉందో దాని విషయంలో పౌలు ఆనాడు హెబ్రీ సంఘానికి నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే, మీరు నా నిమిత్తము కూడా నా పరిసర నిమిత్తం కూడా ప్రార్థన చేయండి అంటే తాను దేవుని పనిలో నడిపింపబడుతున్నప్పుడు అపవాది ఎదిరించుకోవడానికి కావాల్సిన శక్తి తన ప్రార్థన ఒకటే కాదు, మరి ఆనాడు హెబ్రీ సంఘంలో ఉన్న విశ్వాసుల యొక్క ప్రార్థన అవసరతలు కూడా తాను కోరాడు. కాబట్టి పౌలు అంటున్నాడు, మా నిమిత్తము ప్రార్థన చేయుడి, మేమన్ని విషయంలోనూ యోగ్యముగా ప్రవర్తింప గోరొచ్చు, మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకుంటున్నాము. కాబట్టి మా నమ్మకాన్ని మా విశ్వాసాన్ని మా భక్తిని ఏదైతే దేవుడు మాకు ఇచ్చాడో దాని నుండి మేము కలిగిపోక అంటే మరణము వరకు క్రీస్తు ప్రేమలో కొనసాగువారమై ఉండాలని తాను ఏ విధంగా అయితే ప్రభు కొరకు జీవించాడో బ్రతుకుట చవైతే మేలే బ్రతుకుట లాభం అని ఏదైతే తాను సెలవించుకున్నాడో ఆ విధమైన విశ్వాస జీవితాన్ని బట్టి నేడు పౌలు
ఆనాడు హెబ్రీ సంఘానికి నేడు సార్వత్రిక సంఘానికి తన యొక్క పత్రిక ద్వారా మీరు తెలియజేసిన మాటలు ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీ అందు నమ్మిక కలిగి, నీ అందు భయము కలిగి, భక్తి కలిగి, విశ్వాసము కలిగిన ఆయన పెద్దల ఎడల గౌరవం కలిగి జీవించుటకు, ప్రవర్తించుటకు నీ విధంగా మాకు అనుగ్రహించండి. అవును, పౌలు తాను తెలియజేసిన మాటలను బట్టి అయ్యా, మేము ఏది మేలైనదో, ఏది ఉన్నతమైనదో, ఏది ఉత్తమమైనదో, ఏది నీ పరసంబంధమైనదో దాన్ని ఎరిగి గ్రహించుటకు సహాయం దయచేయండి. ఏలోక మాలిన్యముల నుండి తప్పింపబడి నీ నీతిని అనుసరించి, నీ సత్యమును అనుసరించి నీ అందు జీవించగలిగేందులో కట్టి కృప దయచేయండి. కృపగల తండ్రి, దయగల ప్రభావ, ఈ సన్నిధిలో ప్రభావ ప్రార్థిస్తున్న ప్రతి అంశాన్ని బట్టి ప్రభావ, ప్రార్థన అవసరాలను బట్టి ఎవరైతేనైనా తమ అవసరత లేఖల్లో ప్రార్థన సహాయం కలిగి ఉన్నారో అట్టి వారిని మీరు దర్శించి దీవించండి. కృపగల దేవుడు, జాలిగల దేవుడు అవునాను, వారి అవసరతల్లో అక్కర్లు నీ సహాయము నీ బిడలకు అనుగ్రహించి కృప చూపించండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతిలో చెప్పని ఆశీర్వదించి దీవించండి. ఎవరు నశించక అంతటి అందరూ మారు మనసు కలిగి పాపించమాపడగలిగి నీ నిత్యరాజ్యంలో చేరగలంలో కట్టుకోవచ్చేయండి. పౌలు సెలవిస్తున్నట్లుగా మా నిమిత్తము ప్రార్థించండి. మేము మంచి ప్రవర్తన కలిగి, యథార్థత కలిగి, మంచి పనివారిగా మేము ఉండుటకు సహాయం చేయమని కూడా కోరి ఉన్నాడు. కాబట్టి నాయన, ఎవరైతే పరిచయలో ఉన్నారో సేవలోనటి సేవకులను, విశ్వాసులను ప్రతి వారిని మీ కాపుదల, భద్రత, సంరక్షణలో సహాయం దయచేయమని జీవం గల నీ మాటల చేత జీవింపజేస్తే దీని పరిచర్యలో నీ కాపుదల, భద్రత నీ కుటుంబాలపై, నీ బిడ్డలపై మెండుగా ఉంచమని, అపవాదిని జయించడానికి కావలసిన ఆత్మకట్గాన్ని వాక్యం ధరింపజేసుకుని నీ కృపయందు కొనసాగుటకు అట్టి కృప దయచేయమని యేసునామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవుడు మాకు దయచేయండి. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించాం. శోధనలో తేకాదులను తప్పించింది. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనా తండ్రి, ఆమేన్. మన పరమతైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి, సంరక్షించును గాక. ఆమేన్.